హాయ్ మమ్మీ. గుడ్ ఈవినింగ్ మమ్మీ. గుడ్ ఈవినింగ్ నవీన్. ఏం చేస్తున్నావు? వంట వండుతున్నావా? ఏం వండుతున్నావు మమ్మీ? పచ్చిమిరపకాయలు టమాటాలు ముందు పెట్టుకున్నావు. పచ్చిమిరపకాయలు టమాటా ఉల్లిగడ్డ. ఏం కూర ఈరోజు? ఈరోజా పాలక్ పప్పు. ఏం పప్పు? పాలాకు. పాలక్ పప్ప? పాలక్ పప్పు, కోడిగుడ్డు బజ్జీలు. అదేంటిది రెండు? అదేం కాంబినేషన్? డాడీ చేయమన్నాడు అట్నే. తినబుద్ధి అవుతుందంట. ఎవరన్నా చేసుకుంటారా? పాలక్ పప్పు కోడిగుడ్డు బజ్జీలు చేసుకొని తింటారు. బజ్జీలు చేసుకుంటారు సరే, పాలక్ పప్పు చేసుకుంటారు సరే. ఈ రెండు కాంబినేషన్ ఏంది? అదే మరి. అవునా? అన్నీ తినేస్తాడంట. హాయ్ చెప్పు మమ్మీ చూస్తే వాళ్ళకి. చెప్తా. ఏం చేస్తున్నావు? ఏంటిది చెప్తా. చెప్పు. హాయ్ అండి అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగుంటాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చేసే వంట పాలాకు పప్పు, కోడిగుడ్డు బజ్జీలు. అవునా? ఏది మమ్మీ? వెరైటీగా పప్పు ఏదో పాలాక్ ఏదో పప్పు చేయడానికి ఉంది. ఆడ ఒలిచి పెట్టుకొని ఉండా, ముందు కోసుకొని తీసుకోపోతా, చూపిస్తాను. అవునా? ఏం కొత్తను అయితే? టమాటాలు ఒక 3 టమాటాలు కోసి పెట్టుకుంటా. ఈ కాంబినేషన్ ఎవరు చూస్తుంటారు? ఇప్పుడు చూస్తారులే. టమాటాలు, పచ్చిమిరపకాయలు. చూడండి, మాకు కొద్దిగా పెద్ద పచ్చిమిరపకాయలు దొరికినాయి, కొద్దిగా లావు పచ్చిమిరపకాయలు దొరికినాయి. ఇక్కడ దొరుకుతాయి కదా? ఇక్కడ దొరకవు. ఇక్కడ కొద్దిగా దూరం పోతే దొరుకుతాయి, కానీ ఇక్కడ ఈ కొట్లలో దొరకవు. చిన్న చిన్న కొట్లలో సన్న సన్న కాయలు తెచ్చేసుకుంటారు. డాడీ కనపడాయంట, వచ్చేటప్పుడు తీసుకొచ్చి. దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి. అబ్బా ఏంటన్నాను? ఏం లేదు, బజ్జీలు ఫస్ట్ చేయరాజు. బజ్జీలు తిందాం, తర్వాత పప్పు చేసుకుందాం. చేస్తా అట్టట్టు చేస్తారు. ఈ పొయ్యి మీద వేసి పప్పు ఉడుకుతా ఉంటే అవి పిండి కలుపుకొని అవి చేయాలి. అవి ఉడకబెట్టద్దా? కోడిగుడ్డు బజ్జీలా? కోడిగుడ్డు ఉడకబెట్టి శనగపిండిలో కలిపి ఉప్పు కారము అవి కలిపి. నీకు అన్ని ఇప్పుడే చెప్పాలనా? రా చెప్పాలి. ఇప్పుడు చెప్పను. కోడిగుడ్డు బజ్జీలు ఎక్కడ పడితే అక్కడ తిన్నాం, రోడ్ల సైడు. అందులో స్పెషల్ ఏముంది? కానీ పప్పు బజ్జీలు తిని ఉంటారు కదా, రైస్ తోటి తిన్నారా మీరు? పప్పు రైస్ తిన్నాము. పప్పు రైస్ తిన్నారు. మరి బజ్జీలు ఆడపడితే ఆడ కోడిగుడ్డు బజ్జీలు ఆడపడితే ఆడ తిన్నాము. తిని బూరు కూడా కొట్టేసింది. అన్నము బజ్జీలు తిన్నారా? తినలేదు కదా. అన్నం పప్పు ఇంట్లో తిన్నాము, బయట పోయి కోడికి బజ్జీలు తిన్నాము. ఇప్పుడు అన్ని 3 తిందురు ఉండండి. మీ డాడీ చేయమనే. డాడీ ఏడే? డాడీ చాలా బిజీ అయిపోయిండు. ఊరికి పోయిన కానీ చాలా బిజీ అయిపోయిండు. మీరు చేయండి, నేను వస్తాను అంటున్నాడు. పాపం రాలేకపోతాను. ఫుల్ ట్రాఫిక్ బెంగళూరులో, తెలుసు కదా. బెంగళూరు సిటీ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. రాలేకపోతున్నాడు, వస్తానన్న టైంకి రాలేకపోతున్నాడు. సరిగ్గా వచ్చినప్పుడే చూపిద్దాం, వచ్చినప్పుడే పడతాడని మేము వంటలు స్టార్ట్ చేస్తున్నాం. ఏడపడేది? ఏడ పడతాడా? యూట్యూబ్లో, అదే వీడియోలో. ఆయన ఆశ పాప వీడియోలో పడాలని, కానీ కుదరట్లేదు. అవునా? ఆరోగ్యం బాగుంది. ఫస్ట్ బోండాలు చేయరాదు? మరి బోండాలు తిని టేస్ట్ ఎట్టుందో రివ్యూ చెప్తే. మీ డాడీ వచ్చేసరికి చేస్తాను. అవునా? ముందే చేయకూడదా? ముందే చేయాలంటే చెయ్యాలి కదా. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తేనే కదా, అప్పటికే మీ డాడీ వస్తాడు. ఎందుకు రా నన్ను వదిలిస్తావు? ఇప్పుడు అది మొదలు వేసుకుంటేనే మీ డాడీ వచ్చేసరికి అవుతాయి. సాయంత్రం పూట నిద్ర అవుతుంది మమ్మీ నాకు. అవునా? చల్లగా, రూమ్ అంతా చల్లగా ఉండి. ఏసీ వేసుకోవాకు పగులు. ఈడ చల్లగా ఉంది. ఇక్కడ ఇప్పుడు వస్తుంది నిద్ర. ఏసీ మీద వచ్చింది అంతలోపే. మరి చల్లగా ఉంది మమ్మీ. నా ఏసీ అంత కాస్ట్ అంటే మరి మోటార్ బిల్లు దానికే వస్తుంది, బయట ఇంటి బయట ఉండే లైట్లు దానికే వస్తాయి, అన్నీ నా రూమ్కే బిల్లు పడుతుంది. నా రూమ్ది సపరేట్ మోటార్ బిల్లు కదా. 2500 వచ్చినాయి అంటే మొత్తం నాదే కాదు కదా. మోటార్కి ఎంత రాదు? 150, 300. అది పాత మోటారు, ఇప్పుడు కొత్త మోటార్. అబ్బో 2500 వచ్చింది ఏసీ బిల్లు మా వాడి రూమ్కి. అదే మరి అది మొత్తం నాది ఎందుకు అవుతుంది? కొత్త మోటారు, పవర్ఫుల్ మోటార్ పెట్టించిండ్రు. అది దానికి తగ్గట్టు రెంట్ వాళ్ళు ఉన్నారని వాళ్ళు తాగా మొత్తం నీళ్ళు వాడుతుండ్రు. వాళ్ళు వాడినప్పుడల్లా మోటార్ ఎత్తుంటారు, రోజుకి 2 సార్లు.
అంటే నెలకు 60 రోజులు 60 సార్లు మోటార్ ఆన్ చేస్తుంటారు. అది నా ఏసీ కంటే ఎక్కువ కరెంట్ లాక్కుంటుంది అది. చెప్పు ఏం సైలెంట్గా ఏం లాగదు. అప్పుడు 150 వచ్చేది, ఇప్పుడు 300 వస్తుంది అంతే. బా అని ఎవరు నీకు చెప్పిండ్రా? నాది ఎల్జీ ఏసీ, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్. అది తక్కువ కరెంట్ లాగిద్ది, డ్యూయల్ ఇన్వర్టరు తెలుసా, అంత బర్న్ అవ్వదు. ఒక నెల రోజులు నా రూమ్కి పవర్ కట్ చేయండి చూద్దాం అసలు ఈ మోటార్ బిల్ ఎంత వస్తుంది చూద్దాం. ఇన్ని హాల్లో పడుకుంటా, రూమ్లో కూడా పడుకోను. అయినా అసలు నా రూమ్కి సపరేట్ మీటర్ ఎందుకు వేయించిండ్రు? నీ రూమ్కి సపరేట్ అంటే మోటార్కి నీకు ఒకటి, కింద ఇంటికి ఒకటి, పై ఇంటికి ఒకటి, మనకు ఒకటి. అవును, మోటార్ బిల్లు వాళ్ళు సగం సగం కట్టుకోరు వీళ్ళు, అంటే మోటార్ బిల్లు వస్తుంది కదా. ఏమో పాపం ఇయటం లేదు, అంత మనమే కడుతుండం. అట్లా యాక్చువల్లీ మోటార్ బిల్లు షేర్ చేసుకోవాలి కదా అందరూ. ఇవ్వాలి వాళ్ళు, కానీ రెంట్కునే ఏమో డాడీ, మీ డాడీ అంతే కదా, మోటార్ బిల్లు ఇవ్వాలి బాగోవాలంటే ఏం వద్దులే అని అంటున్నాడు. వీళ్ళు మారిపోయిన తర్వాత నెక్స్ట్ టైం మోటార్ బిల్ కూడా సపరేట్గా చెప్పు, వాటర్ బిల్తో పాటు మోటార్ బిల్ కూడా కట్టాలి. సరే సరేనండి, చేసుకుందాం. స్టవ్ కాడ కలుద్దాం మనం. ఏం చేసుకోమంటారు? ఏం చేసుకుందాం, వంట చేసుకుందాం. ఏమంట ఇప్పుడు చెప్పినా మళ్ళీ అక్కడ కూడా చెప్తాను. మనం స్టవ్ కాడ కలుద్దాం. వాడు మాటలు పడుచుకుంటే అంతే ఉంటుంది, కానీ వంటే కానీ వీడు పండి స్టవ్ కాడికి పోదాం పండి. వాళ్ళు వస్తారా నేను రాకుండానే? నువ్వు కట్ చేయి, నువ్వు కట్ చేయి నుంచి స్టవ్ కట్ చేయను చెప్పు. స్టవ్ కాడికి పోదాం అన్న కంచి కట్ చేయి. నేను రాకుండా వీళ్ళు వస్తారా? అసలు నేను చేయను. ఏం చేయవు? వంట చేయను. అదేం వంట చేయవు? పాలాకు పప్పు, కోడిగుడ్డు బజ్జీలు. మర్చిపోయాను, అవి చెయ్యవు అంటే అవి చేస్తాను అనమాట యాక్చువల్లీ. సరే 10 అవుతుంది. సరే కట్ చేసి. కట్ చేయను, నువ్వు లేసేది కూడా పడదు. లే మమ్మీ. ఏమైందమ్మా? కూరగాయలు కట్ చేసి నువ్వు అంతా రెడీ అయిపోయింది, అక్కడికి వంటగదిలో కలుద్దాము అంటివి. ఇప్పుడు లే అంటే లేవని అంటుంటివి. లేమా? ఇదంతా కట్ చేసేదే, నేను ఒప్పుకోను. అబ్బా ఇదంతా వెయ్యి వీడియోలో నీ పని చెప్తాను. ఈ వీడియోలు మేము ఎక్కువ రోజులు చేయలేములేండి, ఎక్కువ రోజులు చేయలే, మేము ఊరేగినట్టు అయిపోతుంది. ఏం చేయరు వీడియోలు చేయను నేను ఎక్కువ రోజులు. అవునా? చాలా కష్టం. బజ్జీలు యాక్చువల్లీ పొద్దున కదా చేస్తాను, నువ్వు సాయంత్రం 6:15 అవుతుంది సాయంత్రం. సరే నువ్వైతే కట్ చేయి. నువ్వు కట్ చేస్తే ఫస్ట్ పొద్దున చేయలేదు చెప్పు. నేను లేస్తా ఉండరా, నువ్వు ఉంచితే ఉంచు, లేకపోతే కట్ చేస్తే కట్ చేయి. ఏంటంతా పెద్ద సరే చూడండి, ఇదిగో పాలాకు, ఒక కట్ట పాలాకు తీసుకున్నా, ఒక కట్ట మెంతికూర తీసుకున్నా, ఒలుచుకున్నా, మంచిగా క్లీన్గా ఒలిచి పెట్టుకున్నా. ఇప్పుడు మనం కడుక్కుందాం. కడిగే ముందు కొంచెం నానబెట్టాలి. మనం ఆదలబాలు కడిగేసుకోకూడదు, ఆ లోపలంతా విసుకుంటుంది, అది కొద్దిగా నానుతుంది. నానబెట్టాలంటే ఏం చేయాలంటే ఇంత మాత్రం నీళ్ళు మునిగేటట్టు పెట్టి ఇట్లా పక్కన పెట్టుకోవాలి. ఎంత ఒక 2 నిమిషాలు మంచిగా నానుతుంది అన్నమాట ఇసుక. ఈలోపు మనం ఏం చేసుకుందామంటే గుడ్లు ఉడకబెట్టుకుందాం. బజ్జీలకి గుడ్లు ఇవన్నీ వేస్తావమ్మా? అన్నీ వేస్తా. అన్నీ వేస్తేనే కదా మనకు సరిపోయేది. వన్ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఉప్పు వేసి ఉడకబెట్టాలంటారు, కానీ గుడ్లు ఉడికేటప్పుడు ఉప్పు వేసి ఉడకబెట్టాలంటారు, కానీ ఉప్పు వేసినా బలుగుతాయి, ఉప్పు వేయకుండా బలుగుతాయి. ఏం చేయాలంటే మనకు ఫస్ట్లో కొద్దిగా స్లోగా సిమ్లో పెట్టుకోవాలి అంతే. పగళ్ళ గురించి ఎవరన్నారు? ఉప్పు వేసి కొద్దిగా గుడ్లకి అంటారు, చెప్తారు. గుడ్లకు ఉప్పు వేసి ఉడకబెడితే పగలవు అని అంటారు, కానీ పగులుతాయి. పగుల గురించి ఎవరంటారమ్మా? ఉప్పు వేసి నాకు తెలిసిన వాళ్ళకి చెప్తాను, అదే చెప్తుండే కదా, ఉప్పు వేసి ఉడకబెడితే పగలవు అని అంటారు కొంతమంది. ఇప్పుడు నువ్వు ఉప్పు వేస్తావా? వేయవా? ఇప్పుడు వేయను. ఉప్పు వేస్తే కదా రుచి వచ్చేది, కొద్దిగా నేను అక్కడ వేస్తా కదా బజ్జీలకి వేస్తా. బజ్జీలకి వేస్తా, కానీ ఉడికిన గుడ్డుకి కూడా రుచి వస్తుంది కదా. గుడ్డుకు కూడా నేను పగల కొట్టినాక కోసినాక ఉప్పు వేస్తా.
ఇప్పుడు కూడా కొద్దిగా ఉప్పు. సరే వేస్తానులే, కానీ ఉప్పు వేసినా వేగిపోయినా సిమ్లోనే స్టార్ట్ చేసుకోవాలా. ఐలో చేస్తే మాత్రం పగిలిపోతాయి. అది మెయిన్ నేను చెప్పింది. పెట్టినానండి, నీళ్ళు పోసి గుడ్లు వేసినాను. స్టవ్ ముట్టించుకుందాం. ఇప్పుడు ముట్టకపోతే నడవదా? ఆహా, నడవదు. అన్నీ చేశారు కానీ స్టవ్ ముట్టించే చెప్పలేదండి అని అంటే ఎట్లా. ఉడుకుతుండే. ఇప్పుడే కొద్దిగా సిమ్లో పెట్టుకోవాలా, చెప్పినా కదా. జస్ట్ సిమ్లో కొద్దిగా లోపల గట్టి పడ్డదాకా సిమ్లో పెట్టుకోవాలా. తర్వాత ఐలో పెట్టుకోవచ్చు. పగిలితే పగలనీరు అదేమవుతుంది? పగిలితే బాగుండవు గుడ్లు, పగిలితే ఏం బాగుంటాయి. ఆ గుడ్డు వేస్ట్ అయిపోయినట్టే ఉంటుంది. అది ఎవరికైనా వేసినా వాళ్ళకు తక్కువ వేసినట్టే ఉంటుంది. గుడ్డు పగలడం అంటే పై షెల్లు పగులుతుంది. ఆహా, అలా పగిలి లోపలదంతా బయటకు వచ్చేస్తుంది కదా, చికాగా. చూడండి, మంచిగా ఆకు ఇట్లా మరి పెద్ద దాంట్లో పెట్టుకోవాలా, ఇట్లా ఎడల్పుగా ఉండాలా. మరిన్ని నీళ్ళు పోసుకోవాలా. చాలా ఆకైతే 3-4 సార్లు కడుక్కోవాలా. కొద్ది ఆకే కాబట్టి 2 సార్లు 3 సార్లు కడుక్కుంటే చాలు. ఏమో స్నాక్స్ ఉన్నాయా? అయిపోయినాయి. ఉన్నాయి, కొద్దిగా ఉండే. 3 రోజులకు ఒకసారి చేయాలా, మళ్ళీ చేయమంటాడు డాడీ. అంటే మొన్న నేను తిన్నా కాబట్టి అయిపోయింది తొందరగా. డాడీ కున్నీరా కొంచెము ఉన్నాయిమా, ఇగో నేను కొద్దిగా ఎన్నే తింటా. అన్నీ ఒక్కసారి కన్ను తింటా. ఒక్కసారి. పాలకంటే పాలకూరతో చేయరు కదా, మరి వేరే ఆకు ఎందుకు వేసినావు? అచ్చం పాలాకేస్తే అంత రుచి ఉండదు. మెంతికూర కూడా వేస్తే బాగుంటుంది. మరి మెంతికూర ఆకు అని కూడా కూర అని కూడా ఇన్ని ఆడ చెప్దాము. పాలకూర, మెంతికూర, పప్పు, అయ్యి అని అన్ని ఆడ చెప్దాము. ఇప్పుడు వీడియోలో చెప్తా కదా, నువ్వు టైటిల్ మాత్రం పాలకూర పప్పు ఎగ్గు బజ్జీ అని చెప్పాలి. అదే ఎగ్గు. మరి మెంతికూర ఫీల్ అవుదా? ఫీల్ అవుతుంది, కానీ అది కూడా అర్థం చేసుకుంటుంది. అంత పెద్ద పేరు పెడితే పాపం బాధపడతారు కదా, అది అంటది. అది ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కుక్కర్ తయారు చేద్దామా? కుక్కర్ తయారు కాదు, కుక్కర్ కడుక్కుందాం. కడిగి బాల్చి పెట్టుకొని ఉంటాం కానీ నేనే మామూలుగా అయితే మంచిగానే మాట్లాడతా. వీడియోలో నత్తిపోతుంది. నా వీడియోలు నేను చూసుకుంటే తెలిసిపోతుంది. టెన్షన్ అవుతుంది, నాకు కొద్దిగా టెన్షన్ అవుతుంది. మాట్లాడుతూ వస్తుంది. చూడండి, కందిపప్పు 1/4 కేజీ కందిపప్పు వేసుకుందాం. ఇది చిన్న గ్లాసు టీ గ్లాసు, 2 వేసుకుంటే 1/4 కేజీ అవుతుంది. అంటే ఈ పప్పులో కందిపప్పు కూడా వేస్తారా? ఈ పప్పులో కందిపప్పు వేసేది ఏందిరా, కందిపప్పులోనే ఆకుకూర వేసి ఉండతారు. మరి అటువంటిప్పుడు మరి పాలకూర పప్పు అని ఎందుకు అన్నారు? కందిపప్పు అని కూడా అనొచ్చు కదా, అది ఫీల్ అవుదా? పైగా దీన్ని పాలకూర అంటారు, కానీ పప్పు అంటే యాక్చువల్లీ అది కందిపప్పు. ఏంది ఆన్సర్ చెప్పలే? నో ఆన్సర్. లేదా ఆన్సరు? నాకు తెలియాలి. ఇట్లా చూపి. పెంచొద్దు, ఇంకా
ఒక 10 మినిట్స్ దాకా ఉండి సిమ్లోనే ఇట్లా చూపి నీళ్ళు పోస్తా. చూడండి 1 లీటర్ దాకా నీళ్ళు పడతాయి ఇందులో. పప్పులో, కందిపప్పులో 1 లీటర్ నీళ్ళు పోసిన. ఇంకో లీటర్ కూడా పడతాయి కదా? పడతాయి కానీ మరి ఎక్కువ ఉడికితే లూజ్ అయిపోయి అంత గందరగోళం అయిపోయి అది ఉడుకుద్ది అని నీళ్ళే ఉండవు. చూడండి ఆకుకూర, పాలకూర, మెంతికూర మంచిగా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇందులో ఏమేమి వేస్తానంటే తెలుసా? చికెను, మటను, ఫిష్ లాంటివి కాకుండా ఏమి వేస్తావు మమ్మీ? చూడండి 3 టమాటాలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, మంచి మంచి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ కూడా ఇప్పుడే వేసేస్తా. తాలింపులో వేయను. ఏ యాక్చువల్లీ తాలింపులో కదా వేసేది, మంచిగా నూనెలో ఏగి కదా అన్నిటిలో వేస్తా కానీ ఇది దీంట్లో అవసరం లేదు. పోతే ఇప్పుడు పసుపు, కారం. ఈ వెజ్ వీడియోకి అంత అవసరం అనుకుంటానా? లేదు, ఏదన్నా వీడియో కదా. అందరూ ఎప్పుడు వెజ్ చేసుకుంటారా? అందరూ ఎప్పుడు నాన్ వెజ్ చేసుకుంటారా? చేసుకోరు కదా, ఎక్కువ చేసుకోరు. వారానికి ఒక్కసారి నాన్ వెజ్ చేసుకుంటారు, మిగతా రోజులన్నీ వెజ్ చేసుకుంటారు. ప్యూర్ నాన్ వెజిటేరియన్ ఉంటుంది తెలుసా? కారం వేస్తుండ, పచ్చిమిరపకాయలు వేస్తుండ, మర్చిపోయినా నీ మాటల్లో పడి. ఎట్లా నయం వేయలే, వేసుంటే అయిపోయేది. 1 స్పూన్ పసుపు అండి చాలు, ఉప్పు వేయద్దు. దేంట్లో కూడా ఉప్పు వేస్తాను, ఉప్పు అయినే లేదు. వేస్తాను వేయకుండా పర్వాలేదు, దాంట్లో ఎందుకు ఏం అవసరం లేదు. చూడండి మూత పెట్టుకుందాం. మంచిగా తడిపినా అన్నీ చూసుకున్నా. ఎప్పుడు చెప్తూనే ఉంటా, కుక్కర్ గురించి మాత్రం బాగా చెప్తా. ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలు. నేను చాలా పెద్ద దాంట్లే. నీ వీడియో 20 సంవత్సరాల లోపు వాళ్ళు 10% చూస్తుండ్రు. అవునా, తెలుసుంది అట్లా. 20 నుండి 30 ఏజ్లో ఉండేటోళ్ళు ఒక 15% చూస్తుండ్రు. చూడండి స్టవ్ కుక్కర్ పెట్టుకుందాం. స్టవ్ మీద ఈ స్టవ్ కూడా ముట్టించుకుందాం. ఒకటి ముట్టిస్తే సరిపోదా? ఒక్కడు ముట్టిస్తే అదే ఉడుకుద్ది, ఇది ఎట్లా ఉడుకుద్ది? అంతేనా? అదే మరి నేను చెప్పేది తెలియదా వాళ్ళకి? నువ్వు చెప్తే నాకు తెలిసిపోతుంది, నాకు బాగా తెలిసిపోతుంది మన వీడియోల సంగతి. అయిపోయింది. ఇట్లా ఎప్పుడెప్పుడు ఇట్లా మామూలుగా క్లీన్ ఉండే టక్కున కడిగి పెట్టుకోండి. కొద్దిగా ఏమో గలీజ్గా ఉండేటి, అబ్బో ఈ సోమాల అనుకునేటే ఉంచుకోవాలా. అందుకే నా కిచెన్ ఎప్పుడు చూసారు ఎప్పుడు నీట్గా ఉంటుంది. నేను చెప్పేది ఎట్టుది కాదు, నిజం నేను చెప్పేది. క్లీన్గా ఉంటుంది సరే, కానీ నువ్వు అడగడం వలన లేదా అక్క నీకు హెల్ప్ చేయడం వలన? అక్క మరి అక్క ఊరుకునే ఉంటుందా? అక్క కూడా చేయొద్దు పని, అందరూ చేసుకుంటే కదా అయ్యేది. అక్క చేస్తుంది, నేను చేసేది. మాకేం పని మనిషి కూడా లేదు. ఎందుకు పని మనిషి పెట్టుకున్నంత పని కూడా ఉండదు మా కాడ. నేనే అయిపోయి అక్కే 12 వచ్చి మరి కిచెన్ క్లీన్ చేసేస్తాను. ఎక్కువ నా కూతురే చేస్తుంది నాకు హెల్ప్. సరేనండి, అవి ఉడుకుతుంటాయి, కోడిగుడ్లు ఉడుకుతుంటాయి, ఇక్కడ పప్పు ఉడుకుతుంటుంది. సరే కొంచెం ఆగొద్దాం. ఇది 1 విజిల్ రావాలా చెప్పలేదు కదా, 1 విజిల్ చాలు మాకు. మెత్తగా అయిపోయి ఉంటుంది. చూపిస్తానులే మీకు. నీ ఇక్కడే ఆగాల మమ్మీ, అది ఉడికేదాకా విజిల్? లేదు, ఆగమని లేదు, వచ్చాయి నువ్వు. ఈ స్నాక్స్ అది డాడీ కొంచెం రేపు మళ్ళీ చేసినాక తిందురు. మళ్ళా ఇంక వచ్చి డబ్బా కాడికి వెళ్తాడే. వస్తాడా? ఇంకొచ్చి నేరుగా డబ్బా కాడికి వెళ్తాడు. సరే తీనే దాచి పెడతా. ఏంది ఆఫ్ చేయరా? ఎందుకురా నా తల తింటావు? ఆఫ్ చేయి. నాకెందుకు నిద్ర వస్తుంది ఈరోజు, చల్లగా ఇల్లంతా. నిద్ర వస్తే నిద్రపో. బయట క్లైమేట్ కూడా చల్లగా కాదు, ఈ చల్లగా ఉన్నప్పుడు కొడుకు బజ్జీలు తింటే బాగుంటుందంట. అందుకే చేస్తుంటా కదా. తొందర చేయి మరి. అవి ఉడకాలనా? స్పీడ్ పెడితే కదా ఉడికేది. అది సిమ్లో పెడితే పగిలిపోతాయి. పగిలితే ఉడికితే బాగుండవు, వేస్ట్ అనిపిస్తుంది. మంచి శనగపిండి ఉంటే ఉంది, అన్నీ రెడీ చేసి అన్నీ తెచ్చుకుంటుండే కదా, అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టుకొని ఉండ. అవునా? ఏదే శనగపిండి ఏదే? డబ్బాలో ఉంది. చూపిలేదు మరి. చూపిస్తా, చేసేటప్పుడు చూపిస్తా, ఏమేమి వేసేది చెప్తా. ఈసారి వీడియో మీ డాడీని తీయమనాల.
ఆయన తీయమంటే అదొక తలనొప్పి. బాధ ఇస్తాడు డాడీ అయితే. అస్సలే తీయడు, ఎక్కడో చూపిస్తుంటాడు. కళ ఏడుంటుంది, నేను ఏడుంటా. మా ఇద్దరు సెంటర్లో గోడను చూపిస్తూనే ఉంటాడు. ఎంతసేపు అయినా గోడే. ఆ కళాయి కనపడుతుంటే నేను కనపడను. అంత అయిపోయినాక ఏం చూస్తే గోడ కనపడుతుంటుంది. ఎందుకంటే ఫోన్లో చూడకుండా నిన్ను చూస్తాం, బయట చూస్తాం. బయట నన్ను చూస్తూ ఉంటాడు, ఇది ఎట్లా పెట్టి నన్ను చూస్తూ ఉంటా. అదంతా గోడ చూపిస్తూ ఉంటుంది. నీకంటే ఎక్కువ నాకు తెలుసు. ఎందుకు చెప్పు, ఎడిటింగ్ చేసేటప్పుడు నేను కదా చూసేది, ఇక్కడ ఏం చూపిస్తారు, ఈ వీడియో ఉంచాలా వద్దా, ఉంచాలా తీసేయాలనా అనేసి నేను కదా అదే చూసేది. అవును. సరే మరి కట్ చేసేనా? చెయ్యి, కట్ చేయి. టాటా. టాటా. ఏం చేస్తున్నావు మమ్మీ? అయిందా? అయింది, పోయింది. ప్రెజర్ అంతా పోయింది. ఒక్క విజిల్ వచ్చింది, బంద్ చేసి. ఏమైంది? పిసర్ పోయిందా? ప్రెజర్ ప్రెషర్ కాదు, అది పిసర్ కాదులే. ప్రెజర్ కానీ ఊరుకో. ఇప్పుడు ప్రెషర్ అంటాను. ఇంతకుముందు పిసర్, కుక్కర్ పిసర్. చూడండి, మంచి ఉడికింది. ఎగ్ బోండాలని పప్పు చూపిస్తాను నువ్వు. వేస్తాను, మీకు పప్పు తాలిపోయాల. ఫస్ట్ ఎగ్ బోండాలు ఎత్తే కదా మంచి. చూడు, మంచి ఉడికింది. ఉడికిందా పప్పు? మంచి ఉడుకుద్ది. కుక్కర్లో వేసి ఉడికిద్ది కదా. ఉడుకుద్ది కానీ ఒక విజిల్కే ఉడుకుద్ది అన్నమాట. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మన దగ్గర ఉండే కుక్కరే స్పెషల్ కుక్కరా? చెప్పలేను, అది మాత్రం కొంతమంది 2 విజిల్లు 3 విజిల్లు అంటారు. ఇది మాత్రం ఒక్క విజిల్కే ఉడుకుద్ది. ఆఖరికి పప్పు కూడా చూడు, 1 స్పూన్ ఉప్పు, కల్లుప్పు చాలు. తక్కువ అయితే తర్వాత వేసుకోవచ్చు. ఎందుకు ఎంత పప్పు చేస్తున్నావు? కూర పప్పు ఆగుద్దా? ఉట్టిన అయిపోద్ది. ఉట్టి పప్పు అయితే అయిపోద్ది. ఈ పూటకు వచ్చే చాలు. అది ఇప్పటికీ పొద్దుటికి విన్నావా? ఉండు, మళ్ళీ ఎంపుతా కానీ కొద్దిగా గట్టిగా అవుతుంది. ఒకరు కామెంట్లో పెట్టినారు, చింతపండు బిస్కేసి చూపెట్టాలంట. చింతపండు బిస్కేసి చూపెట్టాలని 3 సార్లు చెప్పినారు పాపం. ఎవరు కామెంట్లో? ఎవరు, నాకు పేరు తెలియదు, మర్చిపోయినా. సరేలేని ఇంక ఎట్ట ఈరోజు అయిపోయింది. మనకు కూడా చింతపండు అయిపోయింది, అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేసిన. ఇక మంచిగా ఒక పావు కేజీ చింతపండు తీసుకొని మంచిగా విడదీసి బాగా 2 సార్లు కడిగి సన్నీళ్ళు పెట్టి నానబెట్టిన. 1 గంట నానబెట్టిన. ఏముందండి, ఏం లేదు, కాబట్టి చూపెట్టమన్నారు కదా అని చూపెడతాండ. 1 గంట నానబెట్టి అట్లా మంచిగా చక్కగా మిసుక్కోవాలి. గుజ్జు చక్కగా ఉండాలి. అప్పుడే మనం స్పూన్ తోటి వేసుకుంటుంటే మనం ఇన్ని నీళ్ళు పట్టవు, ఒక్కొక్క దాంట్లో కొద్దిగానే పడతాయి. అట్టేటప్పుడు ఈ గుజ్జు మంచి గట్టిగా ఉండాలి. పావు కేజీ చింతపండు నాకు 23 రోజులు 24 రోజులు వస్తుంది ఈ గుజ్జు. కొంచెమే వేస్తా, ప్రతి దాంట్లో ఎక్కువ శాతం వేస్తా కానీ కొద్దిగా 2 స్పూన్లు వేస్తా అంతే. జల్లెడ లేదా? జల్లెడ ఇది దిగదు. జల్లెడకు పెద్ద జల్లెడ ఉంది కానీ దిగదురా. పెద్ద జల్లెడ వేసినా కానీ దిగదు. కొంచెం పోసుకొని చక్కగా పిసుకోవాలి. ఏంటిది? కొంచెం పోసుకోవాలి నీళ్ళు. కొంచెం పిసకాలి. కొంచెం పిసికితేనే మంచిగా చిక్కగా అవుతుంది. మనం గబగబగా బిసిగిపోతే అది చిక్కగా ఎందుకు అవుతుంది? లోపల ఉండే జ్యూస్ అంతా రావాలి కదా. ఎగ్ బొండలు చేయమా? చేస్తా. చింతపండు పులుసు అందరికీ తెలుసు, ఆమెకు కూడా తెలుసు ఉంటుంది. తెలుసు కానీ అది ఏందో అనుకుంటుంటారు. ఎట్లనో నువ్వెట్ట చేస్తున్నావు అదే అంతే. ఇప్పుడు తెలిసిపోద్ది, ఏం లేదు అంతేనా అనుకుంటారు. అది కూడా తెలుసుద్ది కదా, అది కూడా తెలియదు కదా. మరి 3 సార్లు పెట్టిండ్రు, 3 సార్లు అడిగినప్పుడు మనం కొద్దిగా చెప్పాలి కదా. చాలు, అది ఇంకంతే అండి. ఆ చిక్క ఇది మన పప్పులో చారులో ఏదన్నా 1 డేకి అయిపోద్ది. ఇది 25 డేస్ వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. 25 డేస్ పెడతావు దాన్ని? మంచిగా ఉంటుంది, ఏం కాదు. అవునా? నాకు తెలుసు కదా, ఎన్ని రోజుల నుంచో కదా చేసేది.
ఏంటి కారులోనే ఉందా చాలు కొడుగుడ్డు బజ్జీ చేయమా తొందరగా. చేస్తా. ఇప్పుడు మనం వెనుకుందాం. లేట్ అవుతా ఉంది, మనం ముందు అది పెట్టేసుకుందాం. పప్పు తాలింపు వేసుకుందాం. పప్పు తాలింపు వేసి ఎప్పుడు బజ్జీ వేస్తా. రా బావా, వచ్చిండు మా ఆయన. ఎట్లా ఉండో ఏమో. హాయ్ డాడీ. ఎందుకో అమ్మీ కదా ముందు వచ్చింది, నువ్వు రాలేదు కదా. ఎప్పుడు మధ్యాహ్నం వచ్చి నువ్వు? అవునా, ఏంటి నాకు కనపడకుండా పోయినవా? వీడియో చేస్తున్నావు, వీడియో ఆన్లోనే ఉంది. వీడియో తీస్తున్నాం, నీకోసం చూసినాం రాకపోతే. సరే అండి, గిన్నె పెట్టుకున్నా, అది కాగింది మంచిగా. ఆయిల్ వేసుకుంటున్నా ఒక తాలింపుకి. చూడండి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఇంగువ అన్నీ వేసి ఎట్లా ఉంటుంది పప్పు? సూపర్గా ఉంటుంది. పప్పులాగానే ఉంటుంది. పప్పులాగానే ఉంటుంది. ఒక్కొక్క చేస్తే కుదరదు, కానీ పప్పులో ఎన్ని తేడాలు ఉంటాయి, ఎంత తేడా ఉంటుంది తెలుసునా? కొన్ని సప్పగా ఉంటాయి, కొన్ని కమ్మగా ఉంటాయి. ఫస్ట్ ఆవాలు వేసిన 1 స్పూను, ఉల్లిగడ్డ వేయను, దాంట్లో వేసి ఉండ, జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేయాలి, 1½ స్పూను. పప్పులో మాత్రం జీలకర్ర ఎక్కువ వేయాలి, పప్పులకు చాట్లకి. నవ్వు శాఖ అందుకో, కొత్తిమీర కట్ చేద్దాం. ఒక స్పూన్ పప్పులు, అన్నీ 1/1 వేసుకోవటమే. ఫస్ట్ ఆవాలు వేయాలంతే, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 3 రెబ్బల కరివేపాకు, కొత్తిమీర మంచిగా కడిగి పెట్టుకున్నాం. ఎప్పుడు ఫ్రిడ్జ్లోనే ఉంటుంది. కరివేపాకు, కొత్తిమీర, అల్లము, చింతపండు రసం అన్నీ రెడీగానే ఉంటాయి. యాగాలి కొంచెం, అంతలో కింద ఇంకొకసారి రుబ్బుకుందాం. ఆకు కొంచెం తక్కువ, ఇంకొద్దిగా ఉన్నా పర్వాలేదు, ఇంకొక కట్ట ఉన్నా బాగుండు. పర్వాలేదు, ఇంకా కొద్దిగా ఎక్కువ ఉన్నా ఇంకా బాగానే ఉంటుంది. ఏమాక పాలాకు, మెంతికూర బావా. చూడండి ఏగింది, అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఇంగువ చూడండి వేయాలి కొంచెం, సుమారుగా అంటే 1 స్పూను, ఒక చిన్న స్పూను. వేగిపోతూ ఉంది, వేగింది. ఇట్లా అది లేకుండా ఇట్లా గంటితో ఇట్లా పట్టండి, దీన్ని పట్టి ఇప్పుడు పోయండి. ఇట్లా మనకు గంటె సపోర్ట్ ఉండాలి, లేకపోతే ఈ బరువుకు అది లేచి వస్తుంది గిన్నె. చిన్న చిన్న విషయాలు కూడా చెప్తుంటారా అంటే చిన్నయ్యే చెప్పాలా, ఎక్కువ చెప్పాల్సింది చిన్నయ్యే. 3 టమాటాలు వేసుకున్నాం కదా, సరిపోదు, పులుసు సరిపోదు. పులుసు సరిపోకపోతే బాగుండదు తెలుసునా. ఎక్కువ కాకూడదు, అట్టనే వేయకుండా ఉండకూడదు. అంతే, పలసగా ఉంది కదా, కొద్దిగా 1 చారెడు. పులుసు వేస్తే చిక్కబడిద్దా? అది పలసగా ఉంది, అందుకే చారెడు పోసిన. చిక్కగుంటే 2 స్పూన్లు వేసేదాన్ని అని అర్థం. ఉప్పు కూడా తక్కువ, సాల్ట్ తక్కువ, ఇంకొక స్పూన్ పడుతుంది.
ఇప్పుడు సరిపోతుంది. నీళ్ళు పోయలేదు కదా మనం, కొద్దిగా పులుసు తప్ప ఇంకేం లేదు. నీళ్ళు పోయలేదు, సరిపోతుంది. కొంచెం అట్లా సెగొస్తే చాలు, తీసేద్దాం. బావా బావా లేడా? ఎక్కడే పోయిండు? ఇప్పుడే వచ్చి మళ్ళా ఉండవా? వచ్చినవా? ఆ డబ్బాలన్నీ మూత పెట్టుకో. వేడి పెట్టుకో. చూడండి అట్టు ఉడకబడుతుందో. కొంచెం ఉడికితే చాలు, ఒక్కసారి 2 సార్లు అట్టు ఉడికితే చాలు. ఎందుకంటే మనం నీళ్ళు పోయలే, పచ్చి నీళ్ళు పోయలేదు కాబట్టి. పెట్టేసేయి బా అన్నీ. ఇవన్నీ ఉండి ఒక్క నిమిషం పడుతుంది అంతే. మళ్ళీ వెళ్ళిపోయిన మనకు పొంగిపోద్ది, అంత ఆగమాగమైపోద్ది. ఒక్క నిమిషం ఉండి మనం ఇది చేసుకొని పోదాం. అయినాక బంద్ చేసుకొని పోదాం. మనకి ఇంతకన్నా ఇంపార్టెంట్ పనులు ఏముంటాయి? మనకంటే నీకు కాదు, నీకా? నిన్ను కాదు రా, నేను మనోళ్ళకి చెప్తుండా, మనోళ్ళకి అందరికీ చెప్తుండా. ఇది చాలా అవసరం. ఇంతకన్నా ఇంపార్టెంట్. అది పొంగిపోతే అందుకే నిలబడి ఉండాలని అంటుండ. నీకుంటాయి లే అబ్బో, నీకెందుకు ఉండవు? పెట్టేసేయి బావ. నాకు అసలే చాలా పనులు ఉన్నాయి. ఉంటాయి నీకు మరి. అబ్బాయిలు కదా, అంత లేకపోతాడు. వీడియో తీయాలరా అంటే బండి వేసుకొని ఎటో పోయి ఉంటాడు. అనవసరంగా వచ్చినా ఎన్నిసార్లు ఎన్ని తిప్పలు పెట్టేది నన్ను నువ్వు. అవును, పోయి ట్రాఫిక్లు ఇరుక్కొని ఉంటాడు. వస్తున్నా మమ్మీ అని అంటూ ఉంటాడు. పాపం ట్రాఫిక్ క్లియర్ కాదాయా. నాకు ఇక్కడ టెన్షన్. మా వాళ్ళు వస్తారు, ఫుడ్ అంటారు. లేదు వీడియో ఏంది, నేను అటువంటి పెట్టాలి, అంతా రెడీ చేసుకొని ఉంటుంటుంది. అందుకు సరే చూడండి, అయిపోయింది, ఉడికింది, మంచి ఉడికే పట్టింది, చాలు బంద్ చేస్తుందా. చూపు నేను డాడీ నేను చెప్పలే, అందుకే ఉంచుకోద్దు. కానీ అయిపోయిందండి. మెంతికూర పప్పు చాలా రోజులు చేస్తాను బావా. నీకు ఒక పని ఉంది బావా, నీకోసం వెయిటింగ్. గుడ్లు కరెక్ట్ కట్ చేయాలా. టేబుల్ ఉందా? బంద్ చేసాను అవి కొంచెంసేపు. టేబుల్ ఉందా అంట? టేబా కూసో, నువ్వు ఇక్కడ కూసో. ఇక కరెక్ట్ కట్ చేయాలి బజ్జీలకి. ఇక ఇట్లా అన్ని నిలువున కరెక్ట్ కట్ చేసి దీంట్లోనే పెట్టు. 4 పీసులా? 2 పీసులే చాలు, 2 పీసులు. మనమే హోటల్లో అమ్ముకుంటున్నామా. ఇదిగో దీంట్లోకి కట్ చేసి దాంట్లో పెట్టు. అది సైడ్కి పెట్టు. దీంట్లో కట్ చేసి చక్కగా దాంట్లో వెళ్ళాకలు పెట్టి ఇట్లా జారిపోతుంది. ఓయ్ జారిపోతున్నాయి అట గుడ్లు. వంకర టెంకర చేయకాకు, మంచి కట్ చేయి. డిజైన్ చేయకపోతే జారితే మళ్ళీ దీంట్లో కట్ చేసి దాంట్లో పెట్టు. హలో మిస్టర్, దీంట్లో కట్ చేయి, దాంట్లో పెట్టు. ఇప్పుడు ఏమైంది గుడ్డెడు సార్తో చూడు. వీటిని ఏం చేస్తా ఇప్పుడు? బజ్జీలు వేస్తా. అన్ని బజ్జీలా? డాడీ అక్క నేను కూడా తింటాను. ధనియాల పౌడర్, కారం ఉందా? ఉంది. అన్నీ రెడీ చేసుకున్నానులే. ప్లేట్లో కట్ చేసి అక్కడ పెట్టని చెప్పిన.
ఏ విధంగా నా చేత దెబ్బలే నీకు ఇంకా. సరే సరే అండి, ముట్టించుకుందాం. బజ్జీలకి కళాయి పెట్టిన, ఇప్పుడు ముట్టించుకుందాం. ఓ లేట్ అయింది, ఏమో ఎలగలేదు, కొంచెం నీళ్ళు పోవాలా. చూడు తింటనే ఉండడు. ఆన్ చేసిండు పోయా. ఇప్పుడు ఏం వేసుకుందామంటే నేను ఆయిల్ గురించి చెప్తా కొంచెం. ఆయిల్ రుషి గోల్డ్. ఎప్పుడన్నా పిన్నోటలకి రుషి గోల్డ్, సన్ఫ్లవరు, గోల్డ్ వినరు, ఇంకా జెమ్ని అవన్నీ వేసుకోవచ్చు. కానీ శనగ నూనె మాత్రం పల్లి నూనె మాత్రం వేసుకోకూడదు. ఎందుకంటే అది పొంగుద్ది బాగా. కొద్దిగా వేసినా సరే ఇట్లా పొంగిపోయి పొయ్యి మీద అంతా పడి మంట వచ్చేస్తుంది, చాలా ప్రమాదం. పిండి వంటలకు మాత్రం ఇలాంటివి వేసుకోండి. నేను మాత్రం పిండి వంటలకి వేసుకుంటా. వంటకు మాత్రం వంటలు చేసేదానికి మాత్రం అది పల్లి నూనె వేసుకుంటా. ఏంటి బా చపాతీ ఎందుకు తింటున్నాడు? అవుతుండే కదా చపాతీ నాది. అంతే. సరే అండి, కాగుతూ ఉంటుంది, ఆయిల్ కాగుతూ ఉంటుంది, ఆయిల్లోనే పెట్టిన. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి, ఒక గిన్నె తీసుకొని కొంచెం దాంట్లో పిండి వేసుకొని ఒక స్పూన్ ఉప్పు చాలు, ఒక స్పూన్ చాలు, ఒక స్పూన్ కారం, బజ్జీలకి అంతే చాలా, అంతే. ఒక్క స్పూన్ ధనియాల పొడి, ఇంకంతే. ఇంకేం మసాలా లేకూడదు, మళ్ళీ బాగుండదు. ఈ రుచి పోయి మళ్ళీ మసాలా రుచి వస్తుంటుంది, ఇంకేం వేయకూడదు. అంతే, ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి, అంతే. కాకపోతే దాంట్లో ముద్దలు పడుతుందని నేను శనగపిండిలో కలిపిన. మనం ఉట్టి కట్టేసిన అనుకో కారం అంతా ముద్దలు పడుతుంటుంది. నీళ్ళు పోయిన. ఎగ్ బోండాలేరా, ఇట్లా ఉప్పు కారం పట్టాలి లోపల, ఎట్ట పడుతుంది. తర్వాత శనగపిండిలో ముంచుతా. పాప నీకు అర్థం కాలేదా? చూడు, అర్థమైపోద్ది. చూడు తమిళ్లో చూడు అంటే వేడి. తమిళ్ ఎందుకు మనకు? ఈ కన్నడలో రకాలాడుతున్నా, మళ్ళీ తమిళ కాడిపోతున్నా. ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క మాట డిఫరెంట్ ఉంటుంది. మనం తెలుగు మాట్లాడుతున్నాం. చూడు నేను చేసిన దాకా చూడు చూడు తెలుగు నేర్పి మమ్మీ, తెలుగు రానాళ్ళకి చూడు. నిన్ను అన్నది నేను, ఎయ్యో ఇదేవి అంటే చూడు, చేసిన దాకా చూడు అని అన్న. సో చూడు కాదనమాట, చూడు. గిన్నె కావాలి. ఇప్పుడు మనం బజ్జీల పిండి ఏమి లేదు, లైట్గానే. బజ్జీల పిండి శనగపిండిని బజ్జీల పిండిగా యూజ్ చేయాలి. ½ కేజీ శనగపిండి తెచ్చిన. చాలు, తక్కువైతే తర్వాత కలుపుకున్నాం, మిగిలితే వేస్ట్ ఎక్కువ అవుతుంది. అది కూడా అదే ఇంకానా? అవునా? అవును. సరే చూడండి, ఇందులో కొంచెం ఉప్పు చూడండి, కొద్దిగా చాలు. దాంట్లో ఉంది కదా కారం, వేద్దామా వద్దన్నా విన్నా? కొంచెం వేసినా కూడా మళ్ళీ కారం అంటే బాగుండవు. చాలు. వీడియో చూసుకోవాలి అనుకుంటారు, మాకు తెలియదా బజ్జీలు వేసుకోండి కొంతమంది అడుగుతుండలే, వాళ్ళ కోసము. అది నీళ్ళు అందుకో, నాకు ఫోన్ చేసి చెప్తానే ఉండలే.
పిన్ని అది చేయి పిన్ని ఇది చేయి పిన్ని అది చేయి అత్త నాకు చేత కావట్లేదు అత్త అని అడగట్లే బా అత్త ఎవరు ఉండరులే బా ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే బాగుండదు, అందుకే నేను ఫ్యామిలీ పేర్లు ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. చెప్పు ఎవరు ఇప్పుడు ఇది అన్నది ఈ బజ్జీలు అన్నది ఎవరు? చెప్పను నేను. వాళ్ళు అన్నది వేరేది, ఈ బజ్జీలు అన్నది ఎవరు చెప్పు? చెప్పను ఏం కాదు చెప్పచ్చు. నేను చెప్పను, ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తా. వర్షనమ్మ కాదు, వర్షనమ్మ కాదు. వర్షనమ్మ అయితే ఎప్పుడో చెప్పేదాన్ని. పెదమ్మ అయిన మన వాళ్ళని ఎవరైనా నేను ఎప్పుడో చెప్పేదాన్ని. తొలిగా వాళ్ళ పేరు చెప్పనైనా చెప్పలేదు నేను. చిన్నమ్మ కూడా కాదు? చిన్నమ్మలు కాదు. ఇంకెవరు? సబ్స్క్రైబరా? సబ్స్క్రైబర్ కాదు, ఏరేటోళ్ళు ఉండరులే, తెలిసిన వాళ్ళు ఉండరులే. కర్ణాటక వల్ల చెప్తా, ఫ్యామిలీ గురించి చెప్తా, కానీ కొద్దిగా నిదానంగా వీడియోలు చేస్తూ ఉంటే అప్పుడు ఒక్కొక్కరి గురించి చెప్తా, మా వాళ్ళ గురించి. సరే బజ్జీలు చేయమని ఎవరు చెప్పిండ్రు? అదేనే కదా నేను చెప్పను అన్నా కదా, తొలిగా నేను చెప్పను. అదే ఎవరు ఇప్పుడు మొన్న పీతల కర్రీ ఎవరు అడిగినరో చెప్పి కామెంట్లో అది చెప్పేసిన, అది అందరు కామెంట్ కనపడుతుంది. పేరే ఇంతవరకు నేను యూట్యూబ్లో చెప్పలేదు. సొంత వాళ్ళు మా అక్కలు ఉండరు, చెల్లెళ్ళు ఉండరు, బయట పెట్టేస్తున్నాడు. అందరూ ఉండరు, బయట పెట్టేది ఏమో తెలియదు. మీ అక్కలు ఉండేది, చెల్లెళ్ళు ఉండేది, ప్రతి మనిషికి ఎవరో ఒకరు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెలు. ఓ వానెక్క నాకు 2 కూతుర్లు, ఒక కొడుకు. ఒక కూతురు పెళ్ళి అక్కడే ఉంది అత్తగారింటి కాడ, ఒక కూతురు ఆడుంది, నా కొడుకు వీడియో తీస్తున్నాడు. ఓకే ఓకే. అవునా, అందుకే చెప్పనంటున్నావా? నేను ఇంకా ఎవరో యూట్యూబ్లో అడిగినరో. అక్క అడగలేదు, నాకు చెప్పి నా ఫ్రెండ్ ఎవరే. ఇప్పుడు నేను అడిగింది బజ్జీలు ఏమని, యూట్యూబరా? అంటే యూట్యూబ్లో సబ్స్క్రైబరా, లేదా బయట రియల్ లైఫ్లో నీకు ఫ్రెండ్, ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు ఎవరు అడిగినరు? లేదా వానెక్క? వానెక్క అడగలే. మరి ఇంకెవరు అడిగినరు బజ్జీలు ఏమని? నా ఫ్రెండ్ అని చెప్తూనే ఉండా కదా. నీ ఫ్రెండా? అది అక్కడ నేను నా ఫ్రెండ్ అని కూడా నేను యూట్యూబ్లో ఫస్ట్ చెప్పను. నేను అక్క చెల్లెళ్ళు గురించి, నా కూతురు అన్ని చెప్పట్లేదు. బయట తెలిసిన వాళ్ళ, లేదా యూట్యూబ్ ద్వారా తెలిసిన వాళ్ళ అంటున్నా? ఇంటి బయట తెలిసిన వాళ్ళే. అది అడిగింది. కిరాయి ఇంటి కాడ తెలిసిన వాళ్ళు. ఓకే రైట్. సరే ఇంక చెప్పు మరి, చెయ్యి తొందరగా, వేడికి నాలే నూనె. ఏముంది, నాకు కూడా తెలిసింది ఎట్టేయాలి అంతే మరి. వేయడము ఒక మాట చెప్తా ఉండు, మన వాళ్ళకి ఉండరా నాయన. ఇట్లా పొడి వేయడం వల్ల 2 ప్రయోజనాలు ఉంటాయి. ఎవరికి? మనకు 2 ప్రయోజనాలు. ఎందుకంటే ఒకటి ప్రయోజనం ఏంటంటే మంచిగా కారం ఉప్పు వాటికి కూడా పడుతుంది. 2వ ప్రయోజనం ఏంటంటే ఇది ఊడిపోదు, ఎల్లో కలర్ ఊడిపోదు. అది 2 ప్రయోజనాలు. ఎందుకు ఊడిపోదు? ఉంటుంది, ఊడిపోదు. ఊడిపోదా? ఊడిపోదు. అవునా? దానా ఎట్టగాగిందో ఏమో ఊడుతుంది. అట్ట తీస్తే పోరు, అట్ట తీస్తే ఊడదారా? అట్లా అనుకోలేదు. అట్లా అట్ట కాదు, ఇట్లా ఊరక తీసేస్తుంటేనే ఊడదు. ఇప్పుడు ఇటు తింటే బాగానే ఉంటాయా? బాగానే ఉంటాయి, మనం గుడ్లు తినట్లే. మరి ఇంకెందుకు బజ్జీలు వేసుకోవడం, మళ్ళీ దాంట్లో శనగపిండి ముంచడము, నూనె వేసుకోవడము, ఇది వేయడము, ఇంత పని వేయడము, అట్లా తినేది పోనిచ్చి నా తల వాసిపోతుంది. తల మామూలుగా ఉంది కదా మమ్మీ, వాసినట్టు ఏమనిపించింది? చూడండి, అది కట్టేసుకుంటే కాగింది, అట్ట పైకి రావాలి పిండి. ఆయిల్ ఎప్పుడన్నా సరే ఆయిల్ కాడ జాగ్రత్త అండి. ఇట్లా మా ఊళ్ళలాగా దగ్గరికి రావాకండి. ఎవరైనా పిల్లలు ఉంటే దూరం పంపించండి. దూరం పోతాం మమ్మీ, నేను కూడా. నువ్వు పోతే ఎట్లా? నేను కూడా దూరంగా పోతాను. అరే చాలా మమ్మీ, వచ్చాయిరా, మన వాళ్ళందరూ ఎట్లా చూస్తారు? కిటికీలు అనేది చేస్తాను. దూరం చాలా. మా పిల్లోడు చూడు ఎట్లా చేస్తున్నాడో. ఏంటంటే బేజారు, దిగులు వల్ల వచ్చే మాటలు ఇవి. అది చూడండి ఏడ నుంచి వస్తున్నాడు. ఇంత దూరం చాలు కదా మమ్మీ? చాలు. దగ్గరికి రా, తిరుక్కొని రారా, చూపిద్దువు. ఏంటిది? మన వీడియో మనకు ముఖ్యమే కదా, వాళ్ళకంటే ఏం లేదు, మనకు ముఖ్యమేగా. అది ఆయిల్కి దూరంగా ఉండాలన్నా కదా మమ్మీ. మరి అంత దూరం నువ్వు ఉంటే ఎట్లా? ఏరే చిన్న పిల్లల నేను అనేది ఆయిల్ చుట్టూ తిరగని వద్దని చెప్పిన. ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయాను కదా మమ్మీ. అమ్మ కిటికీలో మొబైల్ రావట్లేదు మో. ఈ కిటికీ తీసే ఉంచానా? ఉంచు, తీసే ఉంచు.
ఓకే ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్. హాయ్ మమ్మీ. హాయ్. ఏం చేస్తుండ్రు? ఎగ్గు బజ్జీ. అబ్బో తగ్గేదే లేదా? నేను సోడా ఉప్పు వేయలే, సోడా ఉప్పు వేయలేదు, వేయను. ఎందుకు? సోడా ఉప్పు వేస్తే మంచిగా పొంగుతాయి, కానీ నాకు ఇష్టం లేదు. మంచి పొంగితే మనం కూడా కొద్దిగా పొంగుతామని. ఓ అవునా, లావ్ అవుతారా? కొద్దిగా లావ్ అవుతారు. మరి ఆల్రెడీ పొంగిన వాళ్ళు, ఆల్రెడీ పొంగిన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇంకా లావ్ అవుతారు, ఇంకా పొంగుతారు. ఇంకా పొంగుతారా? అందుకే హోటల్ ఫుడ్ తినొద్దు అనేది అందుకే. అందుకనే ఎవరన్నా మెచ్చుకుంటే పొంగద్దురా అంటారు. ఆ పొంగడమా? ఆ పొంగడం కాదు, లావ్ అవుతాం. అవునా? సరే ఎప్పుడన్నా ఒకసారికి ఏం కాదు, కానీ టేస్ట్ బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ పీల్చుకుంటుంది చాలా, ఆయిల్ పీల్చుకున్న దానివల్ల టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పిండి వేస్తే ఇంత పొంగుద్ది, బాగుంటాయి. కానీ మనకొద్దు. తెచ్చుండా నూనెలో ఒకసారి చేయి పెట్టి చూసేనా, కాలిద్దా? కొద్దిగా వేసి చూద్దామా, ఒక రెండుకి ఎట్లా ఉంటాయో డిఫరెంట్ చూపిద్దామా. ఏంటి చేతులా? కాదు, చేతులు కాదు, ఇలాంటి సోడా ఉప్పు. సోడా ఉప్పా? వద్దులే, కానీ బాగుంటాయి రుచిగా. కాలేయండి కొద్దిగా. ఇది అయ్యి హోటల్లో వేస్తారులే, ఇళ్ళల్లో ఎక్కువ వేయరు సోడాలు. మా చూస్తే తినాలనిపిస్తుంది. మా తిందువు తింట మన లేదు, నేను కూడా కంట్రోల్గా ఉంటున్నా. అట్లా ఆయిల్ ఫుడ్ తింటే బాగా లావ్ అవుతారు. నేను నా కొడుకు డైట్ ఉంటాం, కనపడుతున్నా. నేను మా అబ్బాయి డైట్ ఉంటుండం, అల్లాడిపోతుండం. నేనేం డైట్ ఉండట్లేదు, నేను జస్ట్ నార్మల్ గుడ్ ఫుడ్ తీసుకుంటున్నా, జిమ్కి వెళ్తున్నా. మర్చిపోయి తింటేనేమో చాలా లావ్ అయిపోతుండ. ఏం కాదులేనంటే తిరిగిపోతూనే ఉండ, ఆకలికేం ఉండలేక. అయినా తినేటప్పుడు ఎట్ట మర్చిపోతారు? మరి తెలిసే కదా తింటారు. నేను నీకు సమాధానం చెప్పలేను కానీ విన్నా, నేను నీకు సమాధానం చెప్పలేనులే కానీ ఉండు, మనం టిష్యూ పేపర్ తీసుకోవాలా. ఎందుకు? బజ్జీలకి. ఓ అమ్మ ఒక చెయ్యి అయిందే, రా ఇది ఇద్దురా, ప్లేట్ది ఉండు తీసుకు. జాగ్రత్త. టిష్యూలే చెరొక చెయ్యి. అది సెగ పెడితే పడద్ది. నీదొక్క చెయ్యి, నాదొక్క చెయ్యి, నేను పట్టుకుంటాను. నువ్వు చెయ్యి. చాలా యాక్చువల్లీ ఓపెన్ చేయాలి దీన్ని, చాలా పెద్దది. ముందే చేసుకోవాల్సింది. ఏం కదా, ఇంకొకటి. సరే దాన్ని రెండు వేసి తీసాడు పెట్టి. ఎవరు తెచ్చింది టిష్యూలు? అక్క. టిష్యూలు అమ్మ అనగానే పాపం వెళ్తా పోయి తెచ్చింది. అక్క చాలా సాయం చేస్తుంది. ఫస్ట్ నువ్వు అక్క ఇద్దరు చేస్తారు. చెయ్యదు మీ డాడీ, ఏం చేయడు. అనవసరం కోసిండు ఆ గుడ్లు కష్టపడి. ఈ మాట అంటామని తెలుసుంటే కొంచెం ఏంటిది కొద్దిగా కాల ఒక రెండు వేసి చూద్దాం. నవీన అయ్యేసి ఏమొద్దు. వద్దా? బాగానే ఉంటాయి ఇట్లా. అబ్బో పేలుతున్నాయా? ఎందుకంటే పేలుతాయి? పేలుతాయి గుడ్లు. ఎందుకో మరి ఇంకా కట్ చేయకుండా కదేస్తే డబ్బా పేలుతాయి. సిమ్లో పెట్టుకో. మరి బయట కొట్లల్లో అమ్ముతుంటారు. ఇంకా నాలుగు ఉప్పులు చేస్తారు వాటిని. 5,000 4 భాగాలు చేస్తారు. లేదు, కొంతమంది ఫుల్గా వేస్తారు కదా అవి. ఏమన్నా నాకు తెలీదు. ఒక దిక్కు ఒకసారి నేను అట్నే బేకరీ దగ్గర ఎగ్ పఫ్, అది యాక్చువల్లీ నేను తినేది కదా, అది కూడా నేను ఏదో ఐస్ క్రీమ్ కొంటున్నా. పక్కన ఒకడు వచ్చి ఎగ్ పఫ్ ఇవ్వమన్నాడు. వాడు ఇచ్చేసి వాడు యాక్చువల్లీ కోసినట్లేడు, నాకు గుర్తులేదు, కోసిండో లేదో తెలియదు. నా పక్కన పెట్టిండు. వాడు తీసుకోవాలి, ఇంకా వాడు ఏదో ఫోన్లో మాట్లాడుతుండో. నేను ఐస్ క్రీమ్ తీసుకుంటున్నా. మమ్మీ ఒక్కసారి పేలింది మమ్మీ ఎగ్ పఫ్, నా పక్కనే లెఫ్ట్ సైడ్లో టేబుల్ మీద పెట్టినాడు. పేలిందా? పేలింది. నేను షాక్ అయిపోయినా, అసలు ఎగ్ పఫ్ పేలడం ఏందని. పేలుతాయి. బాంబు పేలినట్టు పేలింది, అది చిన్నపాటి బాంబు డమ్ అని పేలింది. ఇది సోడా ఉప్పు కొద్దిగా చూద్దాం, డిఫరెంట్ తెలుసుద్ది. సరే ఇప్పుడు తిని టేస్ట్ చూసి చెప్పానా? అయ్యా గట్టిగా ఉంటాయి, జాగ్రత్త. ఆయిలు భలేగా ఉంది మా టేస్ట్. అవునా? ఓకే నాన్న, నువ్వు ఆయిల్ మీదనే ఉంటుండవు. చూడండి, కొద్దిగా సోడా ఉప్పు కలిపిన ఇటల్లో చూద్దాం.
చూపిస్తాను మీకు. నేను కూడా చూపిస్తాను. పొంగటానికి మంచిగా పొంగుతాయి, రుచి బాగుంటాయి, నేను చెప్తుంటా కదా, కానీ తినకూడదు. అది బజ్జి గట్టి గట్టి ఉంది మమ్మీ పిండి. గట్టిగా ఉంటుంది అది. అంటే ఇదేంది ఇంకోసారి కలవాలా దీన్ని? లేదు, అంతే. సోడా పేయిపోతే అట్ట గట్టిగానే ఉంటాయి, ఈ జోడు లూజు ఉంటాయి. వీడియో చాలా పెద్దది వస్తుంది అన్న, మొత్తం కట్ చేసేయాలి నువ్వు. ఏం కాదు, అట్నే చెప్తాను. ఇది చూడండి ఎట్ట పొంగుతుండే. ఏంది వేడి సరిపోవట్లేదు, పుల్లు పెట్టినా ఇలో పెట్టినా కూడా సరిపోవట్లేదు. ఏంది టైం ఇస్తే కదా ఒక వాయి తర్వాత. బాగుంది. ఆలుగడ్డ బజ్జీలు ఎందుకు బాగుంటాయి, ఉట్టి గుడ్లు తిన్నా కూడా బాగానే ఉంటాయి, నూనెలు వేసుకొని తిన్నా కూడా బాగానే ఉంటాయి. ఎట్టుంది తెలుసా ఇది? కొంచెం కోడిగుడ్డు ఉన్నట్టే ఉంది. ఎందుకు మమ్మీ అట్ట నవ్వు వచ్చింది? నాకు నవ్వు వచ్చింది ఇవాళ నీ మాటలకి. మన పరిస్థితి తెలుసుకొని కాదు, మనకు ఏముంటుందో ఈ వీడియో చూసినాక గుర్తొచ్చి నవ్వు వచ్చింది. ఏముందని చూస్తే లేదా దరిపేసుకుంటారు, ఏముంది వాళ్ళని కట్టేసి చూపిస్తున్నామా మనము. అన్సబ్స్క్రైబ్ తీసేయండి. వీళ్ళుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారా? లేదు, చూడు సబ్స్క్రైబర్లే లేరు అసలు, యూస్ లేదు అసలు, తక్కువ, చాలా తక్కువ. నాన్ వెజ్ అయితే ఎక్కువ చూస్తారు. మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా నా వీడియో, ఎంతమంది ఉన్నారో సబ్స్క్రైబర్లు, ఎంత వ్యూస్ ఉందో అంతా తెలుస్తుంటుంది కదా. ఏం లాభం లేదు, మంచిగా కష్టపడేళ్ళకి ఏమి ఉండదు. ఊరిక రెడీ అయ్యి పోయి మనం కూడా ఏం కష్టపడ్డారు, ఇంకా ముందు ఇంకా చాలా పోయి రెస్టారెంట్లో పోయి పడి తింటుంటారు చూడు, వాళ్ళకు తెల్లారాక లక్షలు ఇరగదీసినరని. దేవుడు అందరూ ఒకేలాగా ఇయ్యడు కదా. అంతే అంతే అంతే, ఏం పర్లేదు. మనకన్నా అంత మాత్రం ఇచ్చింది చాలు అనుకో. డోంట్ వరీ. కాదు, మనకు అంత మాత్రం ఇచ్చిందంటే గ్రేటే, చాలు. నిన్న వీడియో 24 గంటల్లో 5,000 మంది చూసింది. 5,000 కదా, 5,000 సబ్స్క్రైబర్లే లేరు. 100 చూస్తామరో వదిలేస్తామరో 2 రోజుల్లో. లేదు, దాని గురించి ఏం లేదు, మీరేం పట్టించుకోవకండి. చేసేసేయండి, లేకపోతే లేదులే. కానీ ఎప్పుడు ఉండే లేదు చూసేటోళ్ళు చేసి ఉంటారు, కానీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వస్తారులే, మనకే అంత అర్జెంట్ ఏమి. అయినా కంగ్రాట్స్ మమ్మీ, 2,400 సబ్స్క్రైబర్లు. 2,400 చాలు. థ్యాంక్ యూ బా. నా సబ్స్క్రైబర్లకి, నా వాళ్ళకి, నా వీడియో చూసే వాళ్ళందరూ నా వాళ్ళే. అందుకే మా వాళ్ళు అంట నేను. వీళ్ళందరూ మీ వాళ్ళేనా? అంతా మా వాళ్ళే, మొత్తం మా ఫ్యామిలీ కాదు. అంటే నా చుట్టాలు, మా అక్కలు, చెల్లెళ్ళు, బావలు, బావ కొడుకులు, బావ కోడళ్ళు, వాళ్ళే కాదు, నా వీడియోలు చూసే వాళ్ళంతా నా వాళ్ళే. అవునా? సరే సరే, ఎక్కడ దాకా వచ్చింది? మంచిగా ఎగుతుండే. కొద్దిగా ఎర్రగా కావాలి, ఇట్లా వైట్గా ఉండకూడదు, ఇంకొక రవ్వ. ఇది బాగా గాలింది, ఫస్ట్ వేసింది తీసుకుందాం. ఏమో సోడా ఉప్పేసింది, ఏం వేయని పక్కన పెట్టుకుందాం. డాడీకి ఏ ఇష్టమైతే అయ్యేది అంటాడు. డాడీ మంచిగా తినొచ్చు, సన్నంగా ఉంటాడు కదా, సోడా ఉప్పేసింది కూడా మంచిగా తినొచ్చు డాడీ. సరేనండి, అన్నం పెట్టుకుందాము, ఈ తర్వాత వేసుకుంటా. ఆఫ్ చేస్తా, లేట్ అవుతుంది. సరే, ఆఫ్ చేసిన వీడియో ఇది పబ్జీలో మేకింగ్ ప్రిపరేషన్. వంట అంతే అనేసి ఒక ఎండింగ్ చెప్పు వంటకి. వంట అయిందండి, మా ఆయన వచ్చిండు, ఆకలి అంటున్నాడు, అవి వేసి నీకు పెట్టేద్దాం, తర్వాత వచ్చి వేసుకుంటాను. సరే, అక్కడ డైనింగ్ టేబుల్ కాడ కలుద్దాం. చూడండి, పప్పు చేసిన, బజ్జీలు చేసిన, నువ్వు తిందాం పండి. ఏం బావా, పద బావా, అన్నం పెడతాపా,
రెడీ పట్టుకో బావ అవి తర్వాత కాల్చుకుంటాం మీకు ముగ్గురికి అన్నం పెట్టేసి తర్వాత కాల్చుకుంటాడు పెట్టుకో. చెమట్లు కోసినాయి. చెమట్లు కాదు చెమట ఇదిగో ఇది తీసుకురారా బావా. ఇవేమో ఆయిల్ అవి వేయలేదు, అవి ఏంటి సోడప్పు పోయినాయి, సోడప్పు వేసినాయి అవి తిని చూసి చెప్పు ఏ బాగుండేది. అన్నం ఇంకా ఖాళీ పెట్టేద్దును కానీ. వన్ మినిట్ సాస్ వేస్తా, టమాటా సాస్ ఉండు. సోడా ఉండేదా లేదా? సోడా లేదంట. ఒక్క నిమిషం టమాటా సాస్ వేస్తా బావా. ఇదిగో తిను, అద్దుకొని తిను, బలి ఉంటాయి. ఈటలు సోడా ఉప్పేసింది. ఇదిగో టమాటా సాస్ అదుకో, ఓ చేత పట్టుకో, బాగుంటుంది. తెప్పించు నా అక్క చేత. బజ్జీలు చేయాలంటే తెప్పియాలి కదా. పెట్టుకో దీంట్లో, అది కూడా తింటాను పెట్టుకో. పాపం బజ్జీలు చేయవాలా అన్నాడు. చేసి ఇచ్చిన. ఇది సోడా ఉప్పు వేసింది. సోడా ఉప్పు వేసింది, చూసి బాగుంటాయి. అవును కరెక్ట్. నువ్వు తిని బాగుండే లేవో చెప్పు. సోడా ఉప్పు వేసినే టేస్ట్ ఉన్నాయి. సోడా ఉప్పు వేసే టేస్ట్ ఉంటాయి. దానికి ఉండేదే అది, నేను చెప్పట్లేదా? సోడా ఉప్పు వేసిన టేస్ట్ ఉంటాయి, కానీ మనం తినకూడదు అని మొత్తుకుంటా ఉన్నాను కదా. ఎందుకు రామా నన్ను ఇట్టు తప్పు ఇవ్వాలా? ఫోన్ వస్తుంది పో. మరి కట్ చేయొద్దా? చెప్పాలి కదా మరి. తిందాం. టేస్ట్ చూసి చెప్తానండి ఎట్లా ఉన్నాయో. బాగుండదు. అది బాగుండే. ఇది చూద్దాం, ఈ సోడా ఉప్పేసింది. చాలా బాగుండే. నాకు కూడా బాగా నచ్చింది. సోడా ఉప్పు వేయిన వాటికన్నా సోడా ఉప్పు వేసి చాలా బాగుండేది. టమాటా చారుతో ముచ్చుకొని తింటే ఇంకా సూపర్గా ఉండే, అది తిరిపోని ఉండే, తిరుగులేదు ఇటుకే. చిన్నపిల్లలు కూడా ఎంత బాగా తినొచ్చు.
ఇంకొద్దాం. నాకు చాలు కడుపు నిండా. నువ్వు అన్నం తిందువులే, నేను అన్నం తిన్నా. సరేనండి, అన్నం తిందాం. ఇది మళ్ళీ తింటా, అన్నం తిందాం. సరేనండి, అన్నం అయింది, పప్పు అయింది, మా ఆయనకి వడ్డిస్తాను. చాలా సరే, తింటే మళ్ళీ పెడతాలే, బజ్జీలు తినడం కదా. బజ్జీలు తిన్నా కదా. అదే అవును. చూడండి, పప్పు, ఆకుకూర పప్పు సూపర్గా ఉంటుంది. మెంతి ఆకు పప్పు, మెంతాకు, పాలాకు రెండు మిక్సింగ్. బాగా కాకుండా స్టార్ట్. పప్పు మంచిగానే ఉంది. పప్పు మంచిగా ఉంది, ఆకుపప్పు. నీకు చాలా ఇష్టం కదా. మెంతి కూర, పాలాకు బాగుంది. ఓ నెయ్యి వేస్తావు, నెయ్యి మర్చిపోయినా కదా. నెయ్యి పట్టు, నువ్వని అడిగేది లేదా బాబా. సరేనండి, నేను చేసిన పప్పు, నేను చేసిన కోడిగుడ్డు బజ్జీలు మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్.